సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 1,24,00,000 విలువైన చైనీస్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సంక్రాంతి వస్తనే ఇది పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం ఉందన్నారు. అయినప్పటికీ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ విక్రయాలపైన 24 గంటల నిఘా కొనసాగుతోందని తెలిపారు. నగర వ్యాప్తంగా 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైనీస్ మాంజా విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాలని సూచించారు. సంక్రాంతి వస్తనే ఇది పతంగుల పండుగ. ఎక్కడ చూసినా పతంగులు ఉంటావు. ముఖ్యంగా పిల్లలు, యూత్ అందరు కూడా ఈ యొక్క పతంగుల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక హ్యాపీ ఫెస్టివల్. చాలామంది వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొందరు కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధను మిగులుస్తుంది. ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతోనే ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది.